friends, welcome to Shaman Institute. February 29, 2024. So, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ని జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సంబంధించిన అంశాలని లేటెస్ట్ సంబంధించినటువంటి సమాచారాన్ని ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా రానున్నటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మరి మన షామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ రోజు మన ఈ యొక్క క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. మరి టుడే ఇంపార్టెన్స్ మీకు తెలుసు February 29. ఇప్పుడు 4 years కోసారి వస్తుంది. మరి ఈ యొక్క ఇంపార్టెన్స్ లో మరి February 29 2024 లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూస్తే కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుని 2022 మరియు 2023 సంవత్సరాలకు గాను ప్రకటించడం జరిగింది. మనకి అదొక ఇంపార్టెంట్ ఒక అవార్డుల విషయంలో. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో కొన్ని సంస్థలపైన, కొన్ని వర్గాలపైన పర్టికులర్గా ఈ యొక్క అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఒక 5 సంవత్సరాల పాటు నిషేధం విధించడం జరిగింది. అలాంటి నేపథ్యం. అంతేకాకుండా మన భారతదేశంలో 2023 సంవత్సరంలో సంభవించినటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో, డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో, డిజాస్టర్స్ పైన, న్యాచురల్ కెలామిటీస్ పైన ఒక ప్రత్యేకమైన రిపోర్ట్ని ఒక సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలని, అది స్టేట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ 2024 పేరుతో. అంతేకాకుండా ఇస్రో మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా మనకి శ్రీహరికోటలో ఉన్నటువంటి ఒక ఉపగ్రహ ప్రయోగ వేదికలతో పాటు మరో ప్రయోగ వేదికను సిద్ధం చేయడం జరిగింది. అక్కడ ఒక పరీక్ష విజయవంతం కావడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు, అంటే ఇస్రో 2వ ప్రయోగ వేదిక విశేషాలు. అంతేకాకుండా మరి జమిలీ ఎన్నికలపైన న్యాయ కమిషన్ సూచించినటువంటి అంశాలని, కొన్ని ప్రతిపాదనల్ని మనకి ఇవ్వడం జరిగింది, అంటే దానికి సంబంధించిన విశేషాలని. అంతేకాకుండా స్వదేశీయంగా ఒక హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఒక పడవను ప్రారంభించబడింది. అది ఇండిజినస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అది మన దానికి సంబంధించిన విశేషాలని ఈ సంబంధించిన సెషన్లో డిస్కస్ చేసుకుందామండి. మరి ఇక్కడ కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులు 2022-23. మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంగీత నాటక అకాడమీ మరి ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. మరి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటారు. మరి 2022-23 సంవత్సరానికి ఒక సంబంధించినటువంటి అంటే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, అంటే మినిస్ట్రీ ఆఫ్ ది కల్చర్ అండి, కేంద్ర సాంస్కృతిక శాఖ చేత ఈ అవార్డు అనేది ఇవ్వబడతాయండి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఇచ్చే సంస్థ వచ్చేసి మనకి కేంద్ర సంగీత అకాడమీ. ఇచ్చే కేంద్ర సాంస్కృతిక శాఖ వాళ్ళు అంటే ఈ యొక్క అవార్డుని ఇస్తారు. మరి కేంద్ర సంగీత నాటక అవార్డులు ఇవి 2022 మరియు 23 సంవత్సరాలకు, అంటే 2 సంవత్సరాలకు సంబంధించినవి. 2022 ఇయర్కు కొన్ని అండ్ 2023 మొత్తం ఎంతమందికి ఇవ్వడం జరిగింది, ఎంతమందికి ప్రకటించడం జరిగింది అంటే 92 మందికి ప్రకటించడం జరిగింది అనమాట. అందులో మరి అకాడమీ రత్న అనే పేరుతో అండ్ అకాడమీ అవార్డుల పేరుతో ఇస్తారు. మరి అకాడమీ రత్న అవార్డులకు వచ్చేసి మరి అంటే ఇక్కడ సంగీతం కానివ్వండి, పర్టికులర్గా చూడండి పేరులో ఉన్నట్టు సంగీతం, నాటకం, ఈ జానపదం తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంగీత పరికరాల్లో పేరు ఉన్నటువంటి ప్రముఖులకు కూడా ఒక చిన్న కాంపిటీషన్ లాంటిది అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఢిల్లీలో. అందులో ఒక 6 సభ్యుల జ్యూరీ బృందం చూసుకొని ఈ అవార్డులు ఇస్తూ ఉంటుంది. ఇందులో కొందరు తెలుగు వారు కూడా మనకు ఉన్నారు. ఆల్రెడీ ఇలా ఫోటోలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి రాధారెడ్డి దంపతులు ఇందులో కూచిపూడి నృత్యంలో పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఫోటో చూసినటువంటి ఇక్కడ ఇమేజ్లో ఎల్వి గంగాధర శాస్త్రి ప్రముఖ గాయకులు వీరు కూడా ఇందులో ఉండడం జరిగింది. వీరు అంతేకాకుండా మరి మోటివేషన్ సంబంధించిన వీడియోస్ కూడా చేస్తున్నటువంటి వారు ఎల్వి గంగాధర శాస్త్రి గారు వారు కూడా ఇందులో ఉండడం జరిగింది అనమాట. ఇలా మరి అకాడమీ రత్న అవార్డు ఉంటుంది, అకాడమీ అవార్డు ఉంటుంది, 2 అవార్డులు ఉంటాయి. మరి ఈసారి ఎంతమందికి ఇచ్చారంటే 92 మందికి ఇచ్చారు. నెంబర్ మనకి ఇంపార్టెంట్. అందులో కొందరు ప్రముఖులు మనకి ఇంపార్టెంట్. అందులో కూచిపూడి నృత్యానికి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి కూచిపూడి నృత్యం ద్వారా మరి ఎంతో గుర్తింపు పొందినటువంటి వారే రాధారెడ్డి దంపతులు. వీళ్ళకి ఇద్దరికి కూడా సంయుక్తంగా మరి ఒక అకాడమీ రత్న అవార్డుని ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. అంతేకాకుండా సునయన హజారీలాల్ మరి కథక్ అనే శాస్త్రీయ నృత్యం, కూచిపూడి కూడా ఒక శాస్త్రీయ నృత్యం. ఆంధ్రప్రదేశ్లో పేరుగాంచినటువంటి ఒక నృత్యము, మన శాస్త్రీయ నృత్యం వచ్చేసి కూచిపూడి అండి. మరి కూచిపూడి శాస్త్రీయ నృత్యంలో మరి వారికి ఇవ్వడం జరిగింది. కథక్ ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో చాలా పేరొందినటువంటి ఒక శాస్త్రీయ నృత్యం వచ్చేసి ఈ కథక్. మరి కథక్లో విశేషమైనటువంటి ఒక శాస్త్రీయ నృత్యంతో పేరుగాంచినటువంటి సునయన హజారీలాల్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భగవతుల సేతురాం మరి కూచిపూడి నృత్యానికి గాను, శాస్త్రీయ నృత్యానికి గారు వీరికి కూడా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు రావడం జరిగింది. అంతేకాకుండా ఎల్వి గంగాధర శాస్త్రి మన తెలుగువారు గాయకుడికి రావడం జరిగింది. అండ్ మంద సుధారాణి కర్ణాటక సంగీతంలో విశేషమైనటువంటి కృషికి గాను వీరికి రావడం జరిగింది. ఎం సురేంద్రనాథ్ గారికి మరి ఇక్కడ కూచిపూడిలో వీరు చేసినటువంటి ఒక కృషికి కానీ కేంద్ర సంగీత నాటక అకాడమీ అనేది రావడం జరిగింది. వినుకొండ సుబ్రహ్మణ్యం
సో డోలు వాయిద్యంలో విశేషమైన కృషి చేసినందుకు గాను సో వీరు కూడా రావడం జరిగింది అనమాట. ఇలా ఇంపార్టెన్స్ మనం చూసుకోవాలి చూడండి ఇక్కడ. ఎందుకోసం అంటే రానున్నటువంటి పోటీ పరీక్షల్లో మనకి ఆ క్వశ్చన్ అనేది ఓన్లీ వన్ సెంటెన్స్గా ఉండడం లేదు, సరికాదు సరైనది అడుగుతున్న సందర్భం ఉంది. అంతేకాకుండా మనకి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ పైన ఖచ్చితమైనటువంటి ఒక క్వశ్చన్స్ మనకు అడుగుతున్న సందర్భం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులు 2022-23 సంవత్సరానికి సంబంధించినటువంటి వాటిల్లో కూచిపూడికి చెందినటువంటి కూచిపూడి కళాకారులకు ఎవరెవరికి వచ్చిందని చెప్పేసి అనొచ్చు. మరి కూచిపూడికి చెందినటువంటి ఎవరెవరికి అవార్డులు రావడం జరిగింది అన్నప్పుడు ఇక్కడ సో ఇక్కడ చూడండి, రాధారెడ్డి దంపతులు భగవతుల సేతురామ్ గారికి రావడం జరిగింది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇక్కడ ఎం సురేంద్రనాథ్ గారు కూడా సో రావడం జరిగింది. అంతేకాకుండా ఇట్లా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులు సో ఈ క్రింది ఏ గాయకుడికి ఓకేనా ఈ మన తెలుగు వారికి ఈ అవార్డు రావడం జరిగిందంటే ఎల్వి గంగాధర శాస్త్రి గారికి రావడం జరిగింది. మరి 2022-23 సంవత్సరాల్లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులు అనేది ఒక పొందినటువంటి డోలు ఒక వాయిద్య సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు వారు ఎవరండి, వినుకొండ సుబ్రహ్మణ్యం అండి. ఎవరండి, వినుకొండ సుబ్రహ్మణ్యం. సో అలాంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. మరి కేంద్ర సాంస్కృతిక శాఖ ఇస్తుంది. అయితే ఇక్కడ అకాడమీ రత్న అవార్డుకి ఎంత ఇస్తుంది ప్రైజ్ మనీ అంటే ఇక్కడ సో 3 లక్షల రూపాయలు ఇస్తారండి. 3 లక్షల రూపాయలని సో మరి అకాడమీ రత్న అవార్డుకి ఇస్తే అండ్ అకాడమీ అవార్డుకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ 1 లక్ష రూపాయలు అనేది సో బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. అంతేకాకుండా ఇందులో ఈ యొక్క ఇప్పుడు మనకు చూసిన ఎం సురేంద్రనాథ్ గారి కానివ్వండి, ఒక మందా సుధారానికి కానివ్వండి, వీళ్ళకి ఏంటంటే ఈ అకాడమీ అవార్డుకి ఇంకొక పేరు కూడా పెడతారనమాట. ఏంటంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారంగా కూడా పిలుస్తారు. సో అవార్డు కూడా సొంతం కావడం జరిగింది అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు పేరుతో ఈ సర్వేర్ అకాడమీ అవార్డులు అందులో ఇట్లా మందా సుధారానికి, ఎం సురేంద్రనాథ్ గారికి ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మనకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు 2022-23. సో క్వశ్చన్ వచ్చే విధానం మనం చూస్తే ఇక్కడ అడిగే విధానాన్ని కూడా మనం పరిశీలన చేసే అవకాశం ఉంటుంది. సో ఎలా మనం పరిశీలన చేయొచ్చు అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ 2022 సో మరి 2023 సంవత్సరాలకు గాను కేంద్ర సంగీత నాటక అవార్డులను ఎంతమందికి ఇచ్చారు? 92 మందికి ఇచ్చారు. ఇందులో మరి కేంద్ర సంబంధించిన సంగీత నాటక అకాడమీ అవార్డులని ఏ శాఖ ఇస్తుందని కేంద్ర సాంస్కృతిక శాఖ ఇస్తుంది. మరి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుల్లో మనం ప్రముఖంగా చూసినట్లయితే ఎవరు ఇందులో కూచిపూడి నృత్యానికి చెందిన వారు ఉన్నారు అన్నప్పుడు ఆ సంబంధించిన కూచిపూడి నృత్యం, గాయకులు ఎవరు ఉన్నారు, డోలు సంబంధించిన వాయిద్యంలో ఎవరు ఫేమస్ ఉన్నారు ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు 2022-23లో ఈ క్రింది ఏ కథకు సంబంధించినటువంటి శాస్త్రీయ నృత్యంలో పేరొందిన వారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందంటే సునయన హజారీలాల్కి ఇవ్వడం జరిగింది అనేది సునయన హజారీలాల్కి ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే శాస్త్రీయ నృత్యాలపైన వాటిపైన ఖచ్చితమైనటువంటి క్వశ్చన్స్ మనకి వస్తున్న సందర్భం ఉంటుంది. అంతేకాకుండా శాస్త్రీయ నృత్యాలు ఏవి ఎక్కడ ఫేమస్ కూడా అడుగుతున్న సందర్భం ఉంది. ఇప్పుడు కథకని నృత్యం ఉందండి. కథకని నృత్యం అనేది ఎక్కడ ఫేమస్ అని చెప్పేసి ఏ రాష్ట్రంలో చాలా ఫేమస్ ఉంటుంది అంటే ఇది సో ఉత్తరప్రదేశ్లో ఫేమస్ అయినటువంటి ఒక నృత్యమే ఇక్కడ కథకని ఒక శాస్త్రీయ నృత్యం. అంతేకాకుండా ఇప్పుడు ఒడిస్సీ నృత్యం అనేది ఏ రాష్ట్రంలో ఫేమస్ అనేది మనకి ఈజీగా గుర్తుపట్టవచ్చు. అది పేరులోనే ఉంది. ఒడిశా రాష్ట్రంలో ఫేమస్ అయినటువంటి శాస్త్రీయ నృత్యం. అంతేకాకుండా మనం చూసుకోండి మణిపూర్ అనేది కూడా శాస్త్రీయ నృత్యం. దీనికి సపరేట్ సంబంధించినటువంటి అధ్యయనం ఏం అవసరం లేదు. మణిపూర్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మణిపూర్లో ఈ యొక్క శాస్త్రీయ నృత్యం అనేది మనకు ఉంటుంది. అయితే మరి మణిపూరి తర్వాత మనకు శాస్త్రీయ, ఇది గుర్తుపెట్టుకోవాలండి, శాస్త్రీయ. మరి శాస్త్రీయ అనే పేరుతో శాస్త్రీయ కాదండి, శాస్త్రీయ అనే పేరుతో మరి శాస్త్రీయ నృత్యం అనేది ఎక్కడ ప్రసిద్ధి చెందింది అంటే అస్సాం రాష్ట్రం లేదా అస్సోం అని చెప్పేసి అంటాం. అస్సోం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రీయ నృత్యం వచ్చేసి శాస్త్రీయ అని చెప్పేసి అంటాం. మరి ఇంతనుపై చెప్పుకున్న మన కూచిపూడి అనేది కూచిపూడి అండి మన కృష్ణా జిల్లాలోని కుచేలపురంలో ఆ విధంగా పుట్టినటువంటిది. సిద్ధేంద్ర యోగి చేత పుట్టింది ఈ యొక్క దాన్ని తయారు చేసిన వారు మరి కూచిపూడి. మరి ఇలాంటి కూచిపూడి నృత్యాన్ని మరి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రీయ నృత్యము సో కూచిపూడి అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి భరతనాట్యం అండి. సో భరతనాట్యం అనేది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి కూచిపూడి నృత్యం అని చెప్పేసి అన్నప్పుడు అది సో తమిళనాడు రాష్ట్రం మై డియర్ ఫ్రెండ్స్. తమిళనాడు రాష్ట్రంలో మనకి ప్రసిద్ధి చెందినటువంటిది ఒక భరతనాట్యం. నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తే కథాకళి అండి. కథాకళి మనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కథక్ అంటే ఆ స్పెల్లింగ్ ప్రింట్ బట్టి మిస్టేక్ పడిందా ఇట్లా అనుకోవద్దు. కథక్ అనేది ఉత్తరప్రదేశ్ అయితే కథాకళి అండ్ మోహినియట్టం అండి. కథాకళి అండ్ మోహినియట్టం. మరి కథాకళి అండ్ మోహినియట్టం అనేది సో ఏ రాష్ట్రాలకు చెందినటువంటి రెండు కూడా ఒకటే రాష్ట్రంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక శాస్త్రీయ నృత్యాలు. అవి ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం అనేది కేరళ
కేరళ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి, కేరళ రాష్ట్రం అండి. సో ఇలా నేపథ్యం అడుగుతున్న సందర్భం ఉంది. మరి భరతనాట్యం అంటే ఇటీవల న్యూస్లో ఉంది. సో మరి భరతనాట్యం ఎలా మనకి ఇటీవల న్యూస్లో ఉండడం జరిగిందంటే, సో మరి భరతనాట్యంలో పేరొందినటువంటి, భరతనాట్యంలో విశేష కృషి చేస్తున్నటువంటి, ఒక శాస్త్రీయ నృత్యంలో పేరుగాంచినటువంటి ఒక పద్మా సుబ్రహ్మణ్యం అండి. ఎవరండి? పద్మా సుబ్రహ్మణ్యం గారికి సో 2024 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్మ అవార్డులు మొత్తం 132 పద్మ అవార్డులలో మరి పద్మ విభూషణ్ అవార్డు, ఇది రెండో అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న తర్వాత పద్మ విభూషణ్ అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది. మరి పద్మ సుబ్రహ్మణ్యం వీరు ఒక భరతనాట్యం సంబంధించినటువంటి ఒక శాస్త్రీయ నృత్యకారినిగా గుర్తించబడ్డ సందర్భం అన్నమాట. ఇలా మనం ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పద్మావళి గురించి చెప్పినట్లయితే ఇద్దరు అనమాట. పద్మ సుబ్రహ్మణ్యం మనకి ఒక భరతనాట్యంలో అండ్ ఒక మరి హరికథ విద్వాంసురాలైనటువంటి మన తెలుగు వారైనటువంటి దాలపర్తి ఒక ఉమామహేశ్వరి కూడా సో పద్మశ్రీ అవార్డు 2024 సంవత్సరానికి రావడం జరిగింది. సో మరికొన్ని సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఉపా చట్టం 1967 అండి. ఏంటంటే ఉపా చట్టం అని చెప్పేసి అంటాం. ఇక్కడ అన్లాఫుల్ ఒక ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి మనకు అంటామండి. అంటే ఏదైతే మనకు అన్లాఫుల్ ఏదైతే న్యాయబద్ధంగా లేవో, ఎవరైతే నేషనల్ ఇంటిగ్రిటీకి యూనిటీకి సమైక్యతకి ఎవరైతే ఒక సెక్యూరిటీకి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటిగ్రిటీ మన యొక్క సమాజ ఐక్యతకు కానివ్వండి, తర్వాత యూనిటీకి మనంతా ఒకటే అనే భావన కానివ్వండి, లేదా సెక్యూరిటీకి, వీటికి ఎవరైతే భంగం కలిగిస్తారో వాళ్ళపైన ఈ ఉపా చట్టం అనేది, ఈ యొక్క అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది మనకి ఏమవుతుందంటే 1967 సంబంధించినటువంటి యాక్ట్ అనేది వివిధ సందర్భాల్లో ఇది అమెండ్మెంట్ చేసినప్పుడు కూడా సో ఆ సంవత్సరం వచ్చింది కాబట్టి ఆ సంవత్సరంతో మనం పిలుస్తాం. ఆ చట్టం ప్రకారం ఏం చేస్తామంటే ఆ సంస్థలని ఆ వ్యక్తులపైన కూడా ఏం చేస్తామంటే ఒక కేసులు నమోదు చేస్తుంది కేంద్ర హోంశాఖ. మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఒక జమ్మూ కాశ్మీర్లో మరి అక్కడ ఇంటిగ్రిటీకి యూనిటీకి సెక్యూరిటీకి విఘాతం కలిగిస్తున్నటువంటి ముస్లిం కాన్ఫరెన్స్లో 2 వర్గాలు ఉన్నటువంటి ఎవరైతే అబ్దుల్ గనిభట్ వర్గాన్ని అండ్ గులాం నబీస్ వింజా ఈ 2 వర్గాలపైన ఏం చేశారంటే ఈ చట్టాన్ని ఆ విధంగా చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు రెచ్చగొట్టే చర్యలు కానీ రెచ్చగొట్టే మాటలు కానీ మాట్లాడకూడదు. సో మాట్లాడితే కూడా సో వాళ్ళకి విధంగా శిక్ష విధించబడుతుంది. అంతేకాకుండా జమాతే ఇస్లాం అనే సంస్థ కూడా 5 సంవత్సరాల పాటు ఈ యొక్క నిషేధం విధించడం జరిగింది ఈ యొక్క చట్టం పరిధిలో అన్నమాట. కాబట్టి అడగడానికి మనకు ఉంటుంది ఇటీవల కాలంలో కేంద్ర హోంశాఖ మంత్రి మనకి అమిత్ షా ఇక్కడ ఇమేజ్లో ఉన్నారు. మరి కేంద్ర హోంశాఖ ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో ముస్లిం కాన్ఫరెన్స్ చెందినటువంటి అబ్దుల్ గనిభట్, గులాం నబీస్ వింజా లేదా జమాతే ఇస్లాం సంస్థలపైన నిషేధం విధించారు ఉపా చట్టం 1967 ప్రకారం, లేదా ఉపా చట్టం 1967 ప్రకారం ఈ క్రింది ఏ సంస్థలను ఏ వర్గాలని నిషేధం విధించారు ఒక 5 years పాటు అన్నప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అనొచ్చు. ఓకేనా, ఇక్కడ ఇవి ఇలాంటి ఒక ఇంటిగ్రిటీగా యూనిటీగా సెక్యూరిటీకి విఘాతం కలిగిస్తున్నాయి ఈ సంస్థలు అని చెప్పేసి అన్నప్పుడు అది ఎక్కడ ఇవి ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న సందర్భం. ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది మనకు వచ్చింది 2019 అక్టోబర్ 31 నుండి అమల్లోకి వచ్చిన సందర్భం ఉంది. మరి 370 అనే ఒక స్పెషల్ స్టేటస్ని తొలగించడం జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్లో సో అభివృద్ధి జరుగుతున్న సందర్భం. ఇలాంటి నేపథ్యంలో మరి ఇలాంటి ఉండకూడదు అని చెప్పేసి, అంతేకాకుండా భారత సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఏమని తీర్పు ఇచ్చిందంటే 2024 సెప్టెంబర్ నాటికి జమ్మూ కాశ్మీర్లో ఎందుకో శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నికలు నిర్వహించండి, శాసనసభ ఎన్నికలు నిర్వహించండి అని చెప్పేసి కూడా భారత సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ సంబంధించిన పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ అనే శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతం అండ్ లడాక్ అనే ఒక కేంద్రపాలిత ప్రాంతాలు అనేది సో ఆవిర్భవించడం అనేది జరిగిన నేపథ్యాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో మరి ప్రజెంట్ మరి ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా పనిచేస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే రిపోర్ట్స్ ఉంటాయో, ఏవైతే నివేదికలు ఉంటాయో ఆ నివేదికల అంశాలపైన మనకు పోటీ పరీక్షలు అడుగుతున్న సందర్భం ఉంటుంది. మరి ఇలాంటి నేపథ్యంలో స్టేట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ 2024 పేరుతో ఇది రిపోర్ట్ టైటిల్ అండి. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ దిస్ రిపోర్ట్ అంటే ద టైటిల్ ఈజ్ హియర్. రిపోర్ట్ టైటిల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్టేట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ 2024. ఈ రిపోర్ట్ దిస్ ఈస్ ద రిపోర్ట్ ఈస్ గివెన్ బై ది ఎవరు ఈ రిపోర్ట్ ఇచ్చారంటే దట్ ఈస్ ద CSE
మరి సిఎస్సి అని చెప్పేసి అంటే ఇది మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాదండి. సిఎస్సి అంటే ఇక్కడ ఇది సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటామండి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ సెంటర్ ఫర్ బీటెక్లో అయితే మన సిఎస్సి ఉంటుంది, ఇక్కడ మాత్రం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ ఉంది. మరి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ సో మనకి 1980లో ఏర్పాటు చేయబడింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ అనిల్ అగర్వాల్ అనే ఒక పర్యావరణవేత్త చేత ఈ యొక్క సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. అనిల్ అగర్వాల్ అనే ఒక పర్యావరణవేత్త చేత. సో మరి దీనికి అదే వారి నేతృత్వం వహిస్తున్నారు. వీరు పర్యావరణం పైన వీటిపైన ఎంతో కృషి చేస్తున్నటువంటి సంస్థ ఈ సంస్థ. మరి ఇలాంటి సంస్థ 2023లో అంటే 2023 సంవత్సరంలో భారతదేశంలో ఎలాంటి కెలామిటీస్ వచ్చినాయి, ఎలాంటి డిజాస్టర్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక సంబంధ కౌంట్ చేయడం జరిగింది. దానివల్ల ఎలాంటి ప్రభావితమైంది అని తెలుసుకోవడం అనే ప్రధానమైన ఉద్దేశంతో. సో మరి వాతావరణ సంబంధిత విపత్తులు అనేది సో మరి 2023 సంవత్సరంలో టైటిల్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ 2024 అనేది రిపోర్టు టైటిల్ 2024 ఉంది. బట్ దిస్ డిజాస్టర్స్ అక్కడి ఎప్పుడంటే 2023 అనమాట. ఇవి 2023లో జరిగినాయి అనమాట. అందుకే వాతావరణ సంబంధిత విపత్తులు 318 వచ్చినాయి. 318 విపత్తులు వచ్చినాయి అనమాట. వరదలు రావడం కానీ, సైక్లోన్స్ రావడం కానివ్వండి, సైక్లోన్ ద్వారా వరదలు రావడం కానివ్వండి, ఇలా సంఘటన విపత్తులు రావడం అంటే ఏవైతే అనుకోకుండా వచ్చినటువంటి దుర్ఘటన, దీని ద్వారా జనాలు ప్రభావితం కావడం, జనాలతో పాటుగా చూడండి ఎంతమంది చనిపోయారు ఇలాంటి విపత్తుల ద్వారా అంటే 3287 మంది ఇందులో చనిపోవడం జరిగింది. మంది ఆ విధంగా మరణించడం జరిగింది. సో ఈ యొక్క విపత్తుల వల్ల. అంతేకాకుండా ఈ యొక్క విపత్తుల వల్ల 318 విపత్తుల వల్ల 1.24 లక్షల జంతువులు కూడా చనిపోవడం జరిగింది. అంతేకాకుండా 22.1 హెక్టార్లలో పంట కూడా ఏమైందంటే దెబ్బతినింది. పంట ఏదైతే పంటకు వచ్చినప్పుడు వెంటనే వర్షాలు పడడం ఇలాంటివి అంటూ ఉంటాయి కదా, ఇక మొత్తం కూడా 22.1 హెక్టార్లలో పంట నాశనం కావడం జరిగింది అనమాట. అంతేకాకుండా మరి ఈ విపత్తులలో మనం చూసినట్లయితే ఏ రాష్ట్రంలో ఎక్కువగా విపత్తులు వచ్చినాయని చెప్పేసి ఒక ఇచ్చినప్పుడు అయితే హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 149 విపత్తులు వచ్చినాయండి ఒక సంవత్సరంలోనే. అండ్ హిమాచల్ ప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్లో 141, కేరళ ఉత్తరాఖండ్లో 119 రావడం జరిగింది అనమాట విపత్తుల సంఖ్య అనమాట అది. మరి జూన్ టు సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ 2023లో జూన్ టు సెప్టెంబర్లో వరుసగా 123 రోజులు ఏదో రాష్ట్రంలో ఏమైందో ఏదో రకమైన విపత్తు రావడం జరిగింది. వరదలు రావడం కానివ్వండి, ఇంకా ఇలా వర్షాలు బాగా రావడం కానివ్వండి, లేదా ఇలా మొత్తం కూడా అంటే వాతావరణానికి సంబంధించిన విపత్తులు రావడం జరిగింది అని చెప్పేసి ఈ నివేదిక తెలియజేస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ జాగ్రఫీ సంబంధించిన అంశాల్లో మనం చూసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్ రిలేటెడ్ లింక్తో ఉన్నటువంటి క్వశ్చన్స్ అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే కదా ఎప్పుడైనా అలానే అడుగుతున్నాడు, కానీ కొంచెం స్టాండర్డ్ పెంచాడు. సో స్టాండర్డ్ పెంచడం జరిగింది కాబట్టి ఆ స్టాండర్డ్ ధీటుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇక్కడ మనం చూసాం చూడండి, వాతావరణ సంబంధిత విపత్తుల్లో ఇక్కడ వర్షాలు వచ్చినాయి, లేకపోతే ఇక్కడ సంబంధించినటువంటి కొన్ని సైక్లోన్స్ లాంటివి వస్తున్న సందర్భం ఉంది. ఇక్కడ కార్చిచ్చు ఆ విధంగా వచ్చింది. ఇలా మొత్తం కూడా ఇలా మనం చూసుకుంటున్నాం అనమాట. మరి ఇది సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. క్వశ్చన్ వచ్చే విధానం ఏంటంటే ఇటీవల కాలంలో స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ 2024తో వాతావరణ సంబంధిత విపత్తుల విషయం పైన నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ ఏది అన్నప్పుడు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో అలా కాకుండా ఇంకా ఎలా అడగొచ్చు అంటే స్టేట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ 2024 రిపోర్ట్ని సో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఒక ఫిబ్రవరి 2024లో విడుదల చేసింది. దీనికి సంబంధించిన విషయాల్లో విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నటువంటి ఎక్కువ రాష్ట్రాలు ఏవి వరుస క్రమం అన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి నేపథ్యం, సో ఎంతమంది నిరాశ్రయులయ్యారు ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరొక విషయం మనం చూసినట్లయితే ఇక్కడ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్సి అని చెప్పేసి అంటే ఇంత పేరు రాసుకున్నాం. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ ఇది 1980లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ. మరి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ న్యూఢిల్లీ కేంద్రంగా సో పనిచేస్తున్నటువంటి సంస్థ వచ్చేసి ఇక్కడ మరి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. మరి ఈ సంస్థకి మరి దీనికి స్థాపకుడు వచ్చేసి ఎవరు దీనికి స్థాపకుడుగా ఉన్నారంటే సో అనిల్ అగర్వాల్ అనేవారు దీనికి స్థాపకుడుగా ఉన్నారు. మరి ప్రజెంట్ అయితే ఇతను లేరు, మరి ఇతను ఈ యొక్క పదవిలో లేరు. ప్రజెంట్ ఈ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్కి డైరెక్టర్ జనరల్గా దీనికి నేతృత్వం వహిస్తున్న వారు, ఇది ఒక ప్రైవేట్ సంస్థ అయినప్పుడు కూడా డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తారు. దీని నేతృత్వం వహిస్తున్న వారు ఎవరు అంటే సో సునీతా నరైన్ అండి. ఎవరండి? సునీతా నరైన్. మరి సునీతా నరైన్ అనేవారు దీనికి నేతృత్వం వహిస్తున్న సందర్భం ఉంది. అంతేకాకుండా మరొక విషయం ఉందండి. ఏంటి ఇక్కడ అంటే సో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఒక ఫోర్ట్నైట్ ఒక మ్యాగజైన్ ఫోర్ట్నైట్లీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పక్షపత్రిక. ఒక ఫోర్ట్నైట్లీ అంటే ఒక పక్షపత్రిక అంటే ఫోర్ట్నైట్ మ్యాగజైన్ అని చెప్పేసి అంటాం. సో మ్యాగజైన్ని విడుదల చేస్తుంది అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక పక్షపత్రిక రిలీజ్ చేస్తుంది. మరి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది దట్ ఫోర్ట్నైట్ మ్యాగజైన్ పబ్లిష్డ్ బై ది సెంటర్ ఫర్ సైన్స్
సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే దట్ ఈస్ అ డౌన్ టు ఎర్త్ అనేది డౌన్ టు ఎర్త్ అనమాట. మనం సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్తున్నాం, చాలా హైయెస్ట్ పాయింట్ వెళ్ళినాం. మరి సాంకేతిక అనేది పర్యావరణాన్ని ఒకసారి విధ్వంసం కలిగిస్తున్న పరిస్థితి ఉంది, పర్యావరణానికి ఇబ్బంది కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో కొంచెం డౌన్ టు ఎర్త్కు రండి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. డౌన్ టు ఎర్త్ అంటే ఎంత ఎదిగినా ఒదుగుండు, నువ్వు ఎర్త్ను కాపాడుకో, ఈ భూమిని కాపాడుకో అని అర్థం వస్తున్నట్టు ఒక మ్యాగజైన్ అనేది విడుదల చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. డౌన్ టు ఎర్త్ అనే మ్యాగజైన్ని పబ్లిష్ చేస్తున్నటువంటి సంస్థ ఏది అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ అనమాట. ఇది మనకు కాంపిటేటివ్ పోటీ పరీక్షల్లో కూడా మనకు ఒక విశేషాలపైన కూడా మనకి ఇందులో మనం ప్రిపరేషన్ మనం చేయడానికి ఉంటుంది. ఎవరైతే గ్రూప్ 2 ఇలాంటి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటున్నారో, ప్రిలిమ్స్ అలాంటి అయిన వారు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, అలాంటి ఒక పర్యావరణ అంశాలు కూడా మనకి అందులో ఉపయోగపడుతున్న సందర్భం ఉంది. సో దాంతోపాటుగా షామ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు వినడం ద్వారా సో ఆ సమాచారం మీకు తెలుస్తుంది అనమాట. ఇలాంటి నేపథ్యంలో మరో ముఖ్యమైనటువంటి అంశం అండి ఈరోజు అనగా ఫిబ్రవరి 29 అండి. ఫిబ్రవరి 29 మరి ఫిబ్రవరి 29 2024 అండి. ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత కానీ రాదు మళ్ళీ ఫిబ్రవరి 29. మరి ఇలాంటి నేపథ్యంలో ఫిబ్రవరి 29న కేంద్ర ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎవరున్నారు, దానికి మంత్రిగా ఎవరున్నారు? భూపేందర్ యాదవ్ అండి. భూపేందర్ యాదవ్ అండి. సో వీరే కార్మిక శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు. ఒక మినిస్టర్ ఫర్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్. సో భూపేందర్ యాదవ్ గారు అండ్ ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది ఈరోజు ఫిబ్రవరి 29, 2024. సో వాట్ ఈస్ దట్ రిపోర్ట్ అంటే ఇట్ ఈస్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ది లిపోర్డ్స్ ఇన్ ఇండియా. ఎస్టిమేషన్ ఆఫ్ ది లిపోర్డ్స్ ఇన్ ఇండియా అంటే ఏంటంటే ఇక్కడ మనకు చిరుతపులులు, మన దేశంలో ఉన్నటువంటి చిరుతపులుల యొక్క సంఖ్యను అంచనాని ఆ విధంగా చిరుతపులుల అంచనాని ఆ విధంగా ప్రకటించడం జరిగింది. సో మరి అకార్డింగ్ టు ది ఇట్స్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో, మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం చిరుతపులుల సంఖ్య ఎంత ఉంది? చిరుతపులుల సంఖ్య ఇక్కడ 13,874 ఉంది. ఇది ఎన్నో చిరుతపులుల అంచనా అంటే ఇది 5వ చిరుతపులుల అంచనా. 5వ చిరుతపులుల అంచనా ప్రకారం మరి ఏదైతే లిపార్డ్స్ అంటున్నామో ఈ లిపార్డ్స్ యొక్క ఎస్టిమేషన్ మన దేశంలో ఎంత ఉన్నాయంటే ఇప్పుడు 13,874 ఉన్నాయి. గతంలో 2018లో అయితే 12,852 ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మన దేశంలో లిపార్డ్స్ అనేది పెరుగుతున్నాయనే విషయం గమనించండి. లిపార్డ్స్ వేరే అండి, స్నో లిపార్డ్స్ వేరే. మరి ఇటీవల కాలంలో జనవరి 2024లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మొదటి స్నో లిపార్డ్స్ అంటే మంచు చిరుతపులులు మన భారతదేశంలో మరి మంచు చిరుతపులుల సంఖ్యను కూడా స్నో లిపార్డ్స్ను కూడా సో ప్రకటించడం జరిగింది. స్నో లిపార్డ్స్ని మరి ఆ స్నో లిపార్డ్స్ల సంఖ్య వచ్చేసి ఎంత అంటున్నాం? ఆ స్నో లిపార్డ్స్ల సంఖ్య వచ్చేసి 718 ఉన్నాయి. మరి ఇక్కడ అత్యధికంగా మనకి ఒక లడఖ్లో ఉన్నాయి, తక్కువ జమ్మూ కాశ్మీర్ ఉన్నాయని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అయితే మరి ఫిబ్రవరి 29, 2024 5వ చిరుతపులుల అంచనా ప్రకారం మన భారతదేశంలో లిపార్డ్స్ సంఖ్య, భారతదేశంలో లిపార్డ్స్ సంఖ్య ఎంత ఉందంటే ఇప్పుడు చిరుతపులుల సంఖ్య 13,874 ఉంటే మరి ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3,907తో అత్యధికంగా ఉంది. తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న సందర్భం ఉంది. మరి వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ? ఆంధ్రప్రదేశ్లో చిరుతపులుల సంఖ్య వచ్చేసి 569 అండి. 569 ఉన్నాయి. అండ్ తెలంగాణలో 295గా నమోదు కావడం జరిగింది. మరి భారతదేశంలో ఏ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో, టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఈ చిరుతపులులు ఉన్నాయని చెప్పేసి నివేదిక తెలియజేస్తుందంటే అది మనకి నాగార్జున సాగర్, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో ఎక్కువగా ఉన్నట్టు కూడా ఈ నివేదిక తెలియజేస్తున్న సందర్భం ఉన్నది. ఆ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చిరుతపులులు వేరే అండి, పులులు వేరే, మంచు చిరుతపులులు వేరే. ఒకసారి మనం చూద్దామండి, ఓకేనా? మంచు చిరుతపులులు అండి ప్రజెంట్ రాద్దాం. మన వివిధ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఓకేనా భారతదేశంలో, మన ఇండియాలో, మన భారతదేశంలో ఒకటి చిరుతపులుల సంఖ్య అంటే నివేదిక ప్రకారం అన్నమాట. చిరుతపులుల అంచనా అనమాట. ఇవన్నీ కూడా సంఖ్య అంటే అంచనా. చిరుతపులులు ఎన్ని ఉన్నాయంటే మనం ఇంతపై డిస్కస్ చేసినాం. ఎంత అండి? 13,874. 13,874 అండి. అలా కాకుండా మనకి మంచు చిరుతపులుల సంఖ్య, మంచు చిరుతపులులు అండి. మంచు చిరుతపులులు వచ్చేసి 718 అండి. అలా కాకుండా మనకు ఒకటి పులుల సంఖ్య, పులులండి 2022 ఎస్టిమేషన్ ప్రకారం, ఈ యొక్క ఎస్టిమేషన్ ప్రకారం 3,167. మళ్ళీ మనము కొన్ని చనిపోయిన ఈ మధ్యకాలంలో మళ్ళీ కొన్ని పెరిగినాయని చెప్పేసి కూడా ఇచ్చారు. మొత్తం 3,862 అని ఇంకొక నివేదిక ఇచ్చారు. కానీ మనకు అంచనా ప్రకారం ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి పులుల అంచనా చేస్తారు. దాని ప్రకారం అయితే 3,167 ఉంటాయి.
మిస్టేక్ అనుకోకండి, అది అకార్డింగ్ టు ది డేటా. అది మళ్ళీ సంవత్సరం తర్వాత 2022 డేటాను విడుదల చేసింది, 2023లో కూడా డేటాను విడుదల చేశారు. దాని ప్రకారం మళ్ళీ కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ ఇది డేటా గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ వచ్చేసి సింహాలండి. ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. ఓకేనా. లయన్స్ వచ్చేసి 674 అండి, 674. సో ఈ అంశం ఇట్లా నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్లో ఉన్నటువంటి నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా ఈ సంబంధించినటువంటి గణన చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. సో మనం ఏంటంటే మన దేశం 2023 సంవత్సరంలోనే ఏప్రిల్ 9న మన దేశం ఏం చేసిందంటే ఇలాంటి వీటంటే కూడా బిగ్ క్యాట్స్ అంటాం. అంటే ఏవైతే క్యాట్స్ ఇట్లా కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఇవి అలాంటి క్యాట్ లాగానే ఉంటాయి, కానీ పెద్దగా ఉంటాయి కాబట్టి వీటి బిగ్ క్యాట్స్ అంటాం. ఇలా 7 రకాల బిగ్ క్యాట్స్ని మనం ఒక సంరక్షణ చేయాలి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాలను ఆ విధంగా భాగస్వామ్యం చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ IBCAని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ఏర్పాటు చేసిన సందర్భం గుర్తుపెట్టుకోండి. ఇది మనకు రానటువంటి పోటీ పరీక్షల్లో పర్యావరణం పరంగా అడిగే క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. పర్యావరణం పైన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్లో చూడండి, చిరుత పులులు ఉన్నాయి, మంచు చిరుత పులులు, స్నో లిపర్డ్స్ ఉన్నాయి, లిపర్డ్స్ గుర్తుపెట్టుకోండి. లిపర్డ్స్ బాగా చూడండి, లిపర్డ్స్ అండి. ఇవి మొత్తం 7 కదా. ఈ 7లో చూడండి 7 ఏమి ఉంటాయంటే ఇక్కడ రాసుకుందాం. మొత్తం ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఈ యొక్క IBCA ప్రకారం మన భారత దీన్ని చేసింది. 90కి పైగా దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. 7 రకాల బిగ్ క్యాట్స్ని మనం ఏం చేస్తున్నామంటే 7 రకాల బిగ్ క్యాట్స్ని మనం సంరక్షణ చేయాలని తీసుకున్నాం చర్యలు. అందులో చూడండి, ఇప్పుడు అందులో ఒకటి లిపర్డ్స్ ఉన్నాయండి. లిపర్డ్స్ మనం ఇంతలో చెప్పుకున్నాం కదా, స్నో లిపర్డ్స్ ఉన్నాయి, మంచు చిరుతలు. ఓకేనా. దీని తర్వాత మనం చూడండి లయన్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయండి, టైగర్స్ ఉన్నాయి. దాంతోపాటుగా చూడండి ఇక్కడ చీతాలు ఉన్నాయండి, చీతా. తర్వాత ఫ్యూమా ఉందండి, ఫ్యూమా. తర్వాత జాగ్వర్. మొత్తం 7 అండి. ఓకేనా. చీతాలు మనం మొన్ననే మన మధ్యప్రదేశ్లో మరి కునో నేషనల్ పార్కులో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. చీతాలను ఒక 20 చీతాలని తీసుకురావడం జరిగింది నమీబియా, సౌత్ ఆఫ్రికా నుండి. సో అందులో ఒక చీతాకి అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశ అని కూడా పేరు పెట్టడం జరిగింది కునో నేషనల్ పార్క్లో. సో ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. వెరీ ఇంపార్టెంట్, ఒక కరెంట్ సంబంధించినటువంటి ఎఫైర్లో భాగంగా ఎన్విరాన్మెంట్ సంబంధించిన విషయం. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి కరెంట్ అఫైర్స్. నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అండి. సో నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, నైట్లో K తీసుకుంటున్నాం, బ్రిటిష్ ఎంపైర్లో B తీసుకుంటున్నాం. KBA అంటారు, KBA అనే పురస్కారం అంటారండి దీన్ని, KBA అంటారు. జనరల్గా నైట్హుడ్ హోదా పొందిన వాళ్ళకి ఒక సరనే ఇస్తారు, బట్ ఈ నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం పొందిన వాళ్ళకి KBA అని పిలుస్తారు. సో మరి ఇది ఎవరు ఇస్తారంటే బ్రిటన్ ఇస్తుంది, ఇంగ్లాండ్ రాజు చేత ఇస్తారు. ఒకప్పుడు ఇంగ్లాండ్ రాని వాళ్ళు ఇచ్చేవారు, ఇంగ్లాండ్ రాని లేదు ప్రజెంట్, ఎలిజబెత్ II చనిపోయింది. సో మరి వారి ప్లేస్లో ఇంగ్లాండ్ రాజుగా, బ్రిటన్ రాజుగా ఎవరు వచ్చారంటే అతనే చార్లెస్ III ఒక ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. May 6, 2023 చార్లెస్ III. మరి చార్లెస్ III ఎవరి చేతుల మీదుగా నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డుని మన భారతీయుడికి ఇవ్వడం జరిగింది. చార్లెస్ III చేత, ఇంగ్లాండ్ రాజు చార్లెస్ III చేత నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడిగా గుర్తించబడ్డవారు ఎవరంటే సునీల్ మిత్తల్. గతంలో ఈ అవార్డు పొందారు మన భారతీయులు, కానీ ఇక ఎవరి చేత పొందారంటే వాళ్ళు ఎవరి చేతుల మీదుగా పొందారంటే ఇంగ్లాండ్ రాని ఎలిజబెత్ II చేత పొందారు. కానీ ఇప్పుడు ఇతను వచ్చాడు కాబట్టి చార్లెస్ III, ఇది మనకి ఇంపార్టెంట్. ఎవరతనంటే సునీల్ మిత్తల్కి ఇచ్చారు ఈసారి. సునీల్ మిత్తల్ ఎవరండి? సునీల్ మిత్తల్ అంటే సో మరి భారతీయ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ నెలకొల్పడం ద్వారా మరి ఒక పరిశ్రమలు నిర్వహిస్తూ భారతదేశం మరియు బ్రిటన్ దేశాల మధ్య, భారతదేశం మరియు బ్రిటన్ దేశాల మధ్య సో మరి వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే దిశలో కృషి చేస్తున్నందుకు గాను సో సునీల్ మిత్తల్కి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. గతంలో మరి టాటా గ్రూప్కి చెందిన రతన్ టాటా, జంషెడ్ ఇరానీ, సో రవిశంకర్, సో వీళ్ళకు కూడా గతంలో ఇవ్వడం జరిగింది మన భారతీయులకు అనమాట. కానీ ఇక్కడ చార్లెస్ III చేత అవార్డు పొందిన తొలి భారతీయుడు మాత్రం సునీల్ మిత్తల్. సో మరి ఆ లాజిక్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉందండి. బ్రిటన్ అంటున్నాం కాబట్టి మరి బ్రిటన్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? బ్రిటన్ అంటే ప్రజెంట్ మరి ఎవరున్నారు, ప్రధానమంత్రికి ఎవరున్నారని చెప్పేసి అంటే ఇక్కడ ప్రజెంట్ బ్రిటన్ ప్రధానమంత్రి వచ్చేసి వారే మన భారత సంతతికి చెందినటువంటి రిషి సునాక్ అండి.
రిషి సునాక్. అతి చిన్న వయసులో బ్రిటన్కు ప్రధానమంత్రి అయిన వారు ఎవరంటే రిషి సునాక్. మరొక విషయం మనకు ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే తను ఏ పార్టీకి చెందినవారు మరి రిషి సునాక్ అంటే కన్జర్వేటివ్ పార్టీకి చెందినవారు రిషి సునాక్ అనే అంశాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. మరి బ్రిటన్కి 57వ ప్రధానమంత్రి కూడా రిషి సునాక్. 42 సంవత్సరాల వయసులో బ్రిటన్కి ప్రధానమంత్రి అయిన వారు కూడా రిషి సునాక్ అండి. అంతేకాకుండా బ్రిటన్ మళ్ళీ న్యూస్లో ఎలా వచ్చింది ఈ మధ్య కాలంలో బ్రిటన్ అంటే మరి ఇక్కడ ఇస్టా శతాబ్ది ఉత్సవాల్ని ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ ఇస్టా శతాబ్ది ఉత్సవాలు త్వరలో ఎక్కడ నిర్వహించబోతున్నారంటే బ్రిటన్లో. ఇటీవల కాలంలో ఇస్టా కార్యకలాపాలు ఇస్టా కార్యనిర్వాహక సమావేశం అనేది ఫిబ్రవరి 2024లో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో నిర్వహించడం జరిగింది. ఇస్టాకు ప్రజెంట్ మనకు అధ్యక్షుడిగా ఉన్నవారు ఈ పదవిని చేపట్టిన తొలి ఆసేవాసి, తొలి భారతీయుడు, తొలి తెలుగువాడుగా ఉన్నారు మన తెలంగాణ వారు, హన్మకొండకు చెందినవారు. వారు ఎవరండి? కుసులోతు కేశవులు. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాం. ఇకోసైడ్ అండి. ఏంటండి ఇకోసైడ్ అని అంటున్నాం? ఇక్కడ చూడండి జీనోసైడ్. ఇటీవల కాలంలో జీనోసైడ్ అంటే నరమేధం అంటాం. ఇది నరమేధం. ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో దీనిపైన ఇది ఒక చర్చ కూడా రావడం జరిగింది. ఒక ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో అది జీనోసైడ్, అది నరమేధం. మరి ఎకోసైడ్ అంటే ఏంటంటే ఇక్కడ జీనోసైడ్ అంటే మనుషులను చంపడం అన్నమాట కారణంగా. ఇలాంటప్పుడు అది జీనోసైడ్ అవుతుంది, బాంబులతో కానీ దేనన్నా కానివ్వండి, అది జీనోసైడ్. ఎకోసైడ్ అంటే ఎన్విరాన్మెంట్ని, పర్యావరణాన్ని, జీవావరణాన్ని ధ్వంసం చేయడం. సో ఇలా జీవావరణాన్ని, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం అనేది ఏదైతే ఉందో ఎకోసైడ్, వాయు కాలుష్యాన్ని ఇవన్నీ కారణం అవ్వడం దాన్ని ఎకోసైడ్ ఎట్లా ఉంటాము. ఈ ఎకోసైడ్ అనేది ఇట్ ఈస్ ఎ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ క్రైమ్. ఇది ఒక జాతీయ, ఇది అంతర్జాతీయ సంబంధించినటువంటి ఒక నేరం అని చెప్పేసి ఒక ఐరోపా ఖండంలోని యూరోప్లోని ఒక దేశం ఒక చట్టం చేయడం జరిగింది. ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ సో మనకి ఏం చేసిందంటే మేక్ ఏ లా ఆన్ ది సో ఎకోసైడ్ ఈజ్ ఏ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ క్రైమ్గా ప్రకటించింది. దట్ కంట్రీ ఈజ్ కాల్డ్ హియర్. ఏ కంట్రీ ఆ విధంగా చేసింది అని చెప్పేసి అంటే ద నేమ్ ఆఫ్ ది కంట్రీ వచ్చేసి ఇక్కడ బెల్జియం అండి. ఏదంటే బెల్జియం కంట్రీ సో ఈ యొక్క చేయడం జరిగింది అనమాట. యూరోప్లో ఫస్ట్ టైం అన్నమాట ఇది. సో కాబట్టి ఇక్కడ మరి ఎకోసైడ్ అనే పదాన్ని ఫస్ట్ అమెరికా దేశం చెందిన ఆర్థర్ గాల్స్టన్ అనే వారు దీన్ని ఒక ఇన్వెంట్ చేయడం జరిగింది. ద వర్డ్ వెరీ ఫస్ట్ టైం యూజ్డ్ అండ్ ప్రపోజ్డ్ ఇన్వెంటెడ్ బై ది ఏదంటే కనిపెట్టాడు అతనే ఈ యొక్క ఎకోసైడ్ అనే పదాన్ని. ఎవరంటే ఆర్థర్ గాల్స్టన్. ఇది మనకి ఇంకా భారతదేశం అయితే ఇలాంటిది మనం ఒక క్రైమ్గా మనం భావించలేదు, బట్ కొన్ని దేశాలు మాత్రం చేస్తున్నాయి. బట్ ఐరోపా ఖండంలో తొలిసారిగా ఎకోసైడ్ని లేదా పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, జీవావరణాన్ని ధ్వంసం చేయడం, ఒక వాయు కాలుష్యం చేయడానికి కారణం కావడం, ఇదంతా కూడా ఒక జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి నేరంగా ఒక చట్టాన్ని చేసినటువంటి తొలి దేశం ఏది అని చెప్పేసి అన్నప్పుడు అది బెల్జియం దేశం అనే అంశం గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మరి బెల్జియం అంటే మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదంటే బెల్జియం. మరి బెల్జియంకి ఒక నిక్ నేమ్ కూడా ఉంటుంది, కాక్పిట్ ఆఫ్ యూరోప్. సో కాక్పిట్ ఆఫ్ యూరోప్ అని చెప్పేసి ఏ దేశాన్ని పిలుస్తామని చెప్పేసి అంటే అది సో బెల్జియం దేశాన్ని మనం కాక్పిట్ ఆఫ్ యూరోప్ అని పిలుస్తామన్నమాట. ఆ పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. ఎందుకోసం అంటే పర్యావరణం పైన మనకి ఎప్పుడైనా క్వశ్చన్స్ వస్తున్న సందర్భం మనకు ఉంటుంది, ఆ సంబంధించిన విషయాలపైన కూడా అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు చూస్తుంటాం మనం ఇక్కడ చూడండి క్యోటో ప్రోటోకాల్ చాలాసార్లు అడిగిన సందర్భం ఉంది. ఇక్కడ ఒక O3 ఏదైతే కర్బన ఉద్గారాలు ఉన్నాయో కర్బన ఉద్గారాలను మనం తగ్గించుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో మరి క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు తీసుకొచ్చారని చెప్పేసి అంటాం. దానికన్నా ముందు మరి మ్యాంట్రియల్ ప్రోటోకాల్ O3ని అంటే ఇక్కడ ఓజోన్ లేయర్ని మనం కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టడానికి మనకు ఉందో అది మ్యాంట్రియల్ ప్రోటోకాల్ అని చెప్పేసి మనకు అంటాం. మ్యాంట్రియల్ ప్రోటోకాల్ ఏ ఇయర్లో వచ్చింది? 1987లో. అండ్ క్యోటో ప్రోటోకాల్ 1997లో రావడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచ ఉష్ణోగ్రతని ఒక 1.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గించుకోవాలి అని చెప్పేసి ఒక ఒప్పందం వచ్చింది. మరి ప్యారిస్ అగ్రిమెంట్ అది ఏ ఇయర్లో వచ్చిందంటే ఇక్కడ 2015 సంవత్సరంలో వచ్చింది. ఇలాంటి ఒప్పందాలపైన పర్యావరణం సంబంధించిన అంశాలపైన ఇలా మనకు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది కాబట్టి సో ఈ ఎకోసైడ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి. సో మరి స్వయం ప్లస్ అని చెప్పేసి అంటాం, స్వయం ప్లస్. సో మరి ఏంటి స్వయం ప్లస్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ శిక్షిత్ భారత్ ఉన్నత్ భారత్ దీని యొక్క ట్యాగ్లైన్ అండి. శిక్షిత్ భారత్ ఉన్నత్ భారత్ అంటే మనం నేర్చుకుందాం, భారతదేశాన్ని ఒక మరింతగా ఉన్నతగా మారుద్దాం అని చెప్పి దీని ఉద్దేశం. ప్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్తారండి ఇక్కడ ఈ స్వయం ప్లేస్లో. అంటే స్వయం ఉంటుంది, స్వయం ప్లేస్ అనమాట. స్వయం అనే కార్యక్రమం కూడా గతంలోనే ప్రారంభించారు. ఈ పోర్టల్ని ఎవరు ప్రారంభించారు? మరి ఇది శిక్షిత్ అని అంటున్నాం, నేర్చుకోండి అంటున్నాం, ప్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటున్నాం కాబట్టి ఇది ఎవరు దీన్ని ప్రారంభించడం జరిగిందంటే సో మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంటే కేంద్ర విద్యాశాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గతంలోనే ప్రారంభించారు స్వయంని, ఇప్పుడు స్వయం ప్లేస్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఫ్రీ ఆన్లైన్
ఎడ్యుకేషన్ ఇవ్వాలి, సో సంబంధించినటువంటి నేర్చుకోవడానికి అనే ప్రధానమైన ఉద్దేశంతో వివిధ కోర్సెస్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక్కడ అకాడమిక్ కోర్సెస్ని ప్రవేశపెడతారు. ఈ అకాడమిక్ కోర్సెస్ని ఇక్కడ ఫ్రీగా అందించే పరిస్థితి ఈ యొక్క స్వయం అనే ఒక ప్లస్ అనే యాప్లో మనం చూస్తాం. దీనికి ఎవరు సహాయం చేస్తున్నారు సాంకేతిక అంటే ఐఐటి మద్రాస్ సంస్థ. ఏదంటే ఐఐటి మద్రాస్ సంస్థ దీనికి సహాయం చేస్తుందండి. ఐఐటి మద్రాస్ సంస్థ దీనికి సహాయం చేస్తున్నటువంటి అంశాన్ని గమనించండి. ఐఐటి మద్రాస్ సంస్థ అండి, ఐఐటి మద్రాస్ సంస్థ ఒక స్వయం ప్లస్. మరి అబ్రివేషన్ చూడండి. అంటే స్వయం అంటే కొంతవరకు ప్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంతే, అక్కడ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మరిన్ని ఆన్లైన్ కోర్సెస్ కావాలంటే స్వయం ప్లస్లోకి వెళ్ళాలన్నమాట అంతే. మరి ఐఐటి మద్రాస్ దీని స్వయం ప్లస్లో ప్లస్ అంటే మనకు అబ్రివేషన్ లేదు, బట్ స్వయం అంటే ఒక అబ్రివేషన్ ఉంది. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. అంటే వెబ్ ద్వారా, ఈ వెబ్ పోర్టల్ ద్వారా, ఈ యొక్క యాప్ ద్వారా యాక్టివ్ లెర్నింగ్ చేస్తాము. ఎవరంటే యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, యంగ్ వాళ్ళు, యూత్ వాళ్ళు. ఆస్పైరింగ్ అంటే ఆకాంక్ష ఉంటుంది మైండ్స్లో, ఈ యొక్క సాధించాలని తపన ఉంటుంది, మంచి చదువుకోవాలని తపన ఉంటుంది. అలాంటి వాళ్ళు మనం ఆస్పైరింగ్ అంటే ఆకాంక్ష సంబంధించినటువంటి ఒక మెదళ్ళు వాళ్ళని అభివృద్ధి చేస్తాయి, వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడతారని చెప్పేసి స్టడీ వెబ్స్ ఆఫ్ ది యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అనేది స్వయం యొక్క అబ్రివేషన్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మనకు అబ్రివేషన్లో పోర్టల్ కానీ ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ మధ్య కాలంలోనే కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శాఖ భారతదేశంలో మహిళల్ని శాస్త్రవేత్తలుగా చేయడానికి ఒక స్వాతి అనే పోర్టల్ ప్రారంభించారు. స్వాతి అంటే ఏంటంటే, స్వాతి అంటే ఇక్కడ సో సైన్స్ ఫర్ ఉమెన్ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్. సో ఏ టెక్నాలజీ ఇన్నోవేషన్ అని చెప్పేసి అంటాం. ఏ టెక్నాలజీ సో ఇన్నోవేషన్ అని చెప్పేసి అంటాం, టెక్నాలజీ ఇన్నోవేషన్. సో ఇలాంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఐఐటి మద్రాసు వాళ్ళు భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ అనేది ఉంటుంది. ఈ ఆర్సెనిక్ అనేది భూగర్భ జలాలతో పాటు ఆర్సెనిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ భూగర్భ జలాల్లో ఉన్నటువంటి ఆర్సెనిక్ని అట్లే తీసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది, అనారోగ్యం అవుతుంది అని చెప్పేసి ఐఐటి మద్రాస్ వాళ్ళు అమృత్ అనే ఒక సాంకేతికను అభివృద్ధి చేశారు. అమృత్ అని చెప్పేసి అంటారు. అమృత్ అంటే ఏంటంటే ఆర్సెనిక్ మెటల్ రిమూవల్ బై ది ఇండియన్ టెక్నాలజీ అంటారు. చూడండి ఒకసారి వినండి. అమృత్ అంటే ఒక ఆర్సెనిక్ మెటల్ రిమూవల్, ఆర్సెనిక్ మెటల్ని రిమూవల్ చేస్తాం. ఎలా చేస్తామంటే బై ఐటీ అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, బై ది ఇండియన్ టెక్నాలజీ. మరొకసారి ఆర్సెనిక్ మెటల్ రిమూవల్ బై ది ఇండియన్ టెక్నాలజీ అని చెప్పేసి మనం పిలుస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. అమృత్ ఉంటుందండి, అమృత్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇటీవల కాలంలో యాంటీబయాటిక్స్ని తగ్గించడానికి కేరళ ప్రభుత్వం మరొక కార్యక్రమం ప్రారంభించింది. దాన్ని ఏమని పిలుస్తున్నామంటే అమృత్ అని పిలుస్తున్నామండి. అమృత్ చూడండి, ఇక్కడ దీనికి తేడా ఏంటంటే ఇక్కడ అమృత్లో AMRIT ఉంది, ఇక్కడ అమృత్లో AMRITH అని చెప్పేసి ఉంది. మరి దీని అర్థం ఏందో చూద్దామండి. ఇక్కడ ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఫర్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది టోటల్ హెల్త్. ఏదైతే మన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే సూక్ష్మజీవులు ఏదైనా మనకు ఒక వ్యాధికారక సూక్ష్మజీవులు వచ్చినప్పుడు వాటిని రెసిస్టెన్స్గా ఉండాలి, లేకపోతే వ్యాధిని కలగజేస్తాయి. కానీ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల ఆ సూక్ష్మజీవులు రోగ నిరోధకాన్ని కలిగి ఉంటున్నాయి, అందుకే రోగాలు వస్తున్నాయి. అందుకోసమే యాంటీబయాటిక్స్ తగ్గించుకోవాలి. నో ప్రిస్క్రిప్షన్, నో డాక్టర్ ప్రిస్క్రిప్షన్, నో మెడిసిన్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుంటే, డాక్టర్ సూచన లేకుంటే, డాక్టర్ మందులు రాయకే ఉంటే, ఆ పేపర్లో మందులు లేకుండా అలాంటి మందులు యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి అమృత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమృత్ అంటే మరొకసారి చెప్తాం, ఒకసారి మనం బోర్డు పైన కూడా రాసుకునే ప్రయత్నం చేద్దామండి. అమృత్ అంటే ఇది ఎవరు ప్రారంభించారు? ఈ అమృత్ అనే కార్యక్రమం అంటే కేరళ రాష్ట్రం ప్రారంభించింది. ఆపరేషన్ అమృత్ అని చెప్పేసి అంటామండి. ఈ ఆపరేషన్ అమృత్లో మొత్తం కూడా ఈ యాంటీబయాటిక్స్ని తగ్గించడం జరుగుతుంది అనమాట. డాక్టర్ సూచిస్తేనే ఈ మందులు ఇస్తారనమాట. ఈ యొక్క యాంటీబయాటిక్స్ చూడండి, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఫర్ ఇంటర్వెన్షన్ అంటే జోక్యం చేసుకోవడం అండి. ఇంటర్వెన్షన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టోటల్ హెల్త్ అని చెప్పేసి అంటాం. టోటల్ హెల్త్ అని చెప్పేసి అంటాం ఇంటర్వెన్షన్ ఆఫ్ ది. సో మరి టోటల్ హెల్త్గా మనం పిలుస్తుంటాం. ఇది అమృత్ యొక్క అబ్రివేషన్ అండి. సో మనం నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. సో మరి స్టడీ ఫాస్ట్ డిఫెండర్ 2024 విన్యాసాలు. సో మరి ఏంటి స్టడీ ఫాస్ట్ డిఫెండర్ అండి. స్టడీగా ఉండాలి అంటే స్థిరంగా ఉంటాం, ఒక దగ్గర ఉంటాం, స్టాగ్నేట్గా ఉంటాం, ఫాస్ట్గా వెళ్తాం, అవసరమైతే డిఫెండ్ చేస్తాం. ఏంటంటే ఇది సో ఏంటి ఆ విన్యాసాలు అంటే మేమంతా ఒకటని చెప్పడానికి. అందులో వీళ్ళకి సిద్ధాంతం ఒకటి ఉందండి. ఏంటంటే ఆ యొక్క గ్రూప్లో ఒకటి పైన దాడి చేస్తే, ఒక దేశం పైన దాడి చేస్తే మిగతా దేశాలన్నీ కూడా వెళ్ళి వాడిపైన దాడి చేస్తే, ఎవడైతే దాడి చేసిండో. ఇదే స్టడీ ఫాస్ట్ డిఫెండర్ విన్యాసాలు. ఇది ఎవరు నిర్వహిస్తున్నారంటే నాటో నిర్వహిస్తుందండి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సైనిక కూటమి. ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణమైనటువంటి ప్రధానమైన సంస్థగా
కూడా సో విశ్లేషకులు భావిస్తున్న సందర్భం ఉంది. మరి ఎప్పుడో 2022లో ఫిబ్రవరి 24న జరిగినటువంటి ప్రారంభమైన యుద్ధం అనేది ఇంకా కొనసాగుతుందంటే ఈ నాటో వల్లనే చెప్పొచ్చు అనమాట. మరి మేమంతా ఒకటనే విధానంలో ఇక్కడ ఇటీవల కాలంలో తమ ఉనికిని చాటుకోవడానికి మరికొన్ని దేశాలను కూడా చేర్చుకోవడం జరిగింది. మరి నాటోలో 31వ సభ్య దేశంగా చేరిన దేశం ఫిన్లాండ్ కాక త్వరలోనే 32వ సభ్య దేశంగా స్వీడన్ చేరబోతుంది. మరి స్వీడన్ సభ్య దేశంగా చేయడానికి నాటోలో 31 సభ్య దేశాలు ఆమోదించాల్సి ఉంది వాళ్ళ యొక్క దేశాల పార్లమెంట్లో. ఇటీవల కాలంలో హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్లో ఆ దేశ పార్లమెంట్ కూడా అంగీకరించింది. త్వరలోనే అధికారికంగా స్వీడన్ అనేది నాటోలో 32వ సభ్య దేశంగా చేరబోతుంది. ఇలాంటి నేపథ్యంలో మరి ట్రాన్స్ అట్లాంటిక్ రీజన్ ఏంటండి? ట్రాన్స్ అట్లాంటిక్ రీజన్ అంటే ఇక్కడ ఏది ట్రాన్స్ అట్లాంటిక్ రీజన్ అంటే సో మరి వాట్ ఈస్ ట్రాన్స్ అట్లాంటిక్ రీజన్ అంటే సో ఏదైతే మనకు ఉత్తర అమెరికా తర్వాత ఐరోపా ఖండం ఏదైనా ఉత్తర అమెరికా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉత్తర అమెరికా ఖండం అండ్ ఐరోపా రీజన్ల మధ్య ఉన్నటువంటి ఏదైతే అట్లాంటిక్ రీజన్ ఉందో అక్కడ ఈ ట్రాన్స్ అట్లాంటిక్ రీజన్లో ఈ స్టడీ ఫాస్ట్ డిపెండెంట్ అనే విన్యాసాలు 5 నెలల పాటు జరుగుతాయండి. ఇప్పుడు జనవరిలో స్టార్ట్ అయినాయి, మే 31 వరకు జరుగుతాయండి. ఇవి స్టడీ ఫాస్ట్ డిపెండెంట్ 2024 విన్యాసాలు. చాలా అడుగుతున్న సందర్భం ఉంది మనకు. ఎందుకోసం అంటే ఈ మధ్యలో ఏపీలో అడిగినటువంటి ఏపీ పిఎస్సిలో గ్రూప్ 2లో ఒక ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అనేది మిలన్ 2024 విన్యాసాలు అనేది సో మరింత డెప్త్గా అడగడం జరిగింది. సో మిలన్ 2024 విన్యాసాలు. సో ఒక అది విషయం గుర్తుపెట్టుకోండి, ఎంత కూర్పు అంటే సో స్టూడెంట్ ఆ విధంగా ఆన్సర్ చేయకుండా డేట్లతో కన్ఫ్యూజ్ అయిన సందర్భం మనకి ఉందండి. ఇది ఒక విన్యాసాలపైన ఫస్ట్ టైం అలాంటి క్వశ్చన్ మనకు రావడం జరిగింది. కాబట్టి సో మనం విమర్శిస్తూ మనం కాలయాపన చేయకూడదు. మన ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఆ క్వశ్చన్ ఇలా ఉంది కానీ మనం ప్రశ్ననే ఆన్సర్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో మరి విమర్శలతో కాదు. సో ఎట్టి పరిస్థితుల్లో కష్టపడే వాళ్ళు ఫస్ట్ రెగ్యులర్గా మన ప్రిపరేషన్ ఉన్నవారు ఒక దీర్ఘకాలంగా చదువుతున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మంచి ఆన్సర్స్ వస్తాయి, మంచి మార్కులు వస్తాయనే విషయం గమనిస్తూ సో మనకి ఇలా కూడా రావచ్చు అని చెప్పేసి సంబంధించిన విషయం గుర్తుపెట్టుకోండి. మరి నాటో అని చెప్తున్న నాటో స్టడీ ఫాస్ట్ డిఫెండర్ అనే విన్యాసం నిర్వహిస్తున్న సందర్భం. మరి నాటో 1949లో ఒక ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ నాటో. ఇంతపై చెప్పుకున్న బెల్జియం రాజధాని ఒక బ్రజెల్స్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ నాటో. బెల్జియం రాజధాని బ్రజెల్స్ కేంద్రంగా నాటో పనిచేస్తున్న సందర్భం. అంతేకాకుండా నాటోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ జెన్స్ స్టోల్టెన్బర్గ్ అంటే ఎవరు జెన్స్ స్టోల్టెన్బర్గ్ అనేవారు. సో జెన్స్ స్టోల్టెన్బర్గ్ అనేవారు నాటోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. మరి నాటో సమావేశం 2023లో ఎక్కడ నిర్వహించడం జరిగింది అని చెప్పేసి అంటే ఇక్కడ విల్నియస్ లిథువేనియా రాజధాని అయినటువంటి విల్నియస్లో జరిగితే మరి నాటో 2024 సమావేశం ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఇక్కడ అమెరికా దేశం వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో వెరీ ఇంపార్టెంట్గా మనం చూడాలండి నాటో విషయంలో. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మరి ఇలాంటి నాటోలో మరి ఏ ఖండాలకు చెందిన దేశాలు ఉంటాయంటే నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా ఖండాలకు చెందిన దేశాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి యూరోప్ ఖండాలకు చెందినటువంటి దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉంటున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ చూద్దాం గాడ్స్ అని చెప్పేసేటటువంటి గాడ్స్ ఏంటండి గాట్ అంటే తెలుసండి WTO పాత పేరు ఒక గాట్ అని అంటాం. మరి వాట్ అబౌట్ ది గాడ్స్? మరి గాడ్స్ యొక్క ఉద్దేశం ఏంది మరి ఏ విషయంలో ఉంటే ఇక్కడ సో మరి ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం మనం చూస్తున్నట్లయితే 13వ WTO మంత్రుల స్థాయి సదస్సు 13వ WTO మంత్రుల స్థాయి సదస్సు అని చెప్పేసి అంటాం. మరి WTO 13వ మంత్రుల స్థాయి సదస్సు మరి 2024లో ఎక్కడ జరిగింది? మరి ఫిబ్రవరి 26 నుండి 29 2024లో అంటే ఈ రోజు వరకు నిర్వహిస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే UAEలో నిర్వహిస్తున్నారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబిలో నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడే 72 దేశాలు ఈ గాడ్స్ విషయం పైన అంగీకారం రావడం జరిగింది. ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ గూడ్స్ ఇన్ సర్వీసెస్ ఏవైతే వస్తువులు ఉంటాయో ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఒక ట్రాన్స్పరెన్సీ మేనర్లో ఒక పారదర్శకత మేనర్లో ఏముండాలని ట్యాక్స్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి WTO సమావేశంలో సూచించడం జరిగింది. ఆ గాడ్స్ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. అందులో 72 దేశాలు సూచిస్తాయి. ఇది ఒక ఒప్పందంగా రాబోతుంది అనమాట. మనకు GST అంటే GST అంటే ఫ్రెండ్స్ మనకు తెలుసు. GST అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. GST అంటే ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండి. GST అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మరి బట్ ఇక్కడ మరి గాడ్స్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే గాడ్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ జనరల్ అగ్రిమెంట్ ఆన్ గూడ్స్ ఇన్ సర్వీసెస్ అనే అంశాన్ని ఇక్కడ చూసుకోవాలి. ఇది WTO సమావేశం జరుగుతుంది. ఈ WTO సమావేశం అయిపోగానే అక్కడ జరిగిన పరిణామాలపైన కూడా మనం ఒక మనం నెక్స్ట్ వీడియోలో చూసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మరి
WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995 జనవరి 1న ఏర్పాటు చేయబడ్డ సంస్థ, ఘాట్ స్థానంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ, జెనీవా కేంద్రంగా స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ వచ్చేసి ఏంటంటే WTO. మరి ఇలాంటి WTOలో ప్రజెంట్ ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? WTO అంటే 164 సభ్య దేశాలు ఉన్నాయి. 164వ సభ్య దేశంగా చేరిన దేశం వచ్చేసి ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. మరి ఇలాంటి WTOకి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటారు. సో WTOకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు గోజీ ఒకాంజో, ఏదండి గోజీ ఒకాంజో ఐవియాలా. మరి గోజీ ఒకాంజో ఐవియాలా అనేవారు WTOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వీరు నైజీరియా దేశానికి చెందినవారు. WTOకి డైరెక్టర్ జనరల్గా నియమితులైనటువంటి తొలి మహిళ అండ్ నెక్స్ట్ వచ్చేసి తొలి ఆఫ్రికన్ మహిళగా అండ్ తొలి నైజీరియా మహిళగా గుర్తించబడ్డారు అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ మనం చూద్దాం. ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్, అంతర్జాతీయ ఖగోళ సంస్థ అండి. అంతర్జాతీయ ఖగోళ సంస్థ లేదా అంతర్జాతీయ ఖగోళ కూటమి అని చెప్పేసి మనకు అంటాం. ఖగోళ కూటమి అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి సంస్థ ఎక్కడుంది? మరి 1919లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ మరి ఖగోళ శాస్త్రంలో జరుగుతున్నటువంటి అద్భుతాలని, ఖగోళ శాస్త్రంలో జరుగుతున్న సంఘటనల్ని వివరిస్తూ ఉంటుంది. ఈ వివరణలో భాగంగా సో మరి వివిధ శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి ఏదైతే యురేనస్ గ్రహం ఉందో, నెప్ట్యూన్ గ్రహం ఉందో, యురేనస్ గ్రహానికి ఒక సంబంధించినటువంటి చంద్రుడు ఉన్నాడు. అంతేకాకుండా నెప్ట్యూన్ గ్రహానికి సో మరో ఇద్దరు చంద్రులు ఉన్నారు అని చెప్పేసి మొత్తం కొత్తగా ఈ ఖగోళంలో కొత్తగా ఒక 3 చంద్రులు కొత్తగా వచ్చాయి. 3 మూన్స్ అనేది కొత్తగా ఆ విధంగా కనిపెట్టబడ్డాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్లో మనకు ఇంపార్టెంట్గా ఒక జాగ్రత్త పాయింట్ ఆఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో ఆ పాయింట్ మనం చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 28 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫిబ్రవరి 28, 2024న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత మరి ఇస్రో యొక్క రెండో ప్రయోగ వేదిక, ఇస్రో యొక్క ఉపగ్రహాలని ప్రయోగించడానికి రెండో ఉపగ్రహ ప్రయోగ వేదిక సెకండ్ శాటిలైట్ లాంచ్ ప్యాడ్ని ప్రారంభించడం జరిగింది. అది ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే తమిళనాడులో ప్రారంభించడం జరిగిందండి. తమిళనాడు. మరి తమిళనాడులో ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి అంటే తమిళనాడులోని తుతుకూడి అండి. ఏదైనా తుతుకూడి, మరి తుతుకూడిలో ప్రారంభించారు. తుతుకూడిలో ఎక్కడ ప్రారంభించారంటే కులశేఖరపట్నం అండి. ఎక్కడ? కులశేఖరపట్నం అనే ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. సో అంతేకాకుండా ఇక్కడ రోహిణి 200 అనే సౌండింగ్ రాకెట్ను కూడా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక ప్రయోగంగా మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పొచ్చు. ఎందుకోసం ఆల్రెడీ మన ఇస్రోకి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా ఒకప్పుడు మనకు ఒక జిల్లాల పునర్వ్యవస్థకరణ ముందు మన నెల్లూరు, కానీ జిల్లాల పునర్వ్యవస్థకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరి తిరుపతి జిల్లా కిందకు వస్తుంది శ్రీహరికోట. మరి తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఆల్రెడీ అక్కడ 3 ప్రయోగ వేదికలు ఉన్నాయి. అంటే 3 ఉపగ్రహ ప్రయోగ వేదికలు ఉన్నాయి. 2 ఉపగ్రహ ప్రయోగ వేదికలు ఇస్రో వాళ్ళు నిర్మించుకుంటే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మన వాళ్ళు నిర్మించుకుంటే, ఇంకొక ఉపగ్రహ ప్రయోగ వేదికను అగ్నికుల్ అని చెప్పేసి ఒక స్పేస్ స్టార్ట్అప్ వాళ్ళు ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇప్పుడు దీనికి అదనంగా మరొక ఉపగ్రహ ప్రయోగ వేదికను అంటే ఇది SDSC అనేది ఒక ప్రయోగ వేదిక, అంటే ఒక ఉపగ్రహ ప్రయోగ వేదిక, కానీ 3 డిఫరెంట్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇదే విధంగా రెండో ప్రయోగ వేదిక ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇప్పుడు కులశేఖరపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మరి దీని ఇస్రో చేపడుతున్న కార్యక్రమం, ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇస్రో అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. 1969 ఆగస్టు 15 ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఇస్రోకి ప్రెసిడెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు శ్రీధర సోమనాథ్ గారు ఇస్రో ప్రెసిడెంట్ చైర్మన్గా పనిచేస్తున్న సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనుకుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో విషయానికి వెళ్దాం. మరి జమిలీ ఎన్నికలపైన న్యాయ కమిషన్ సో ఒక సంబంధించి అంచనా చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక సంబంధించి వాళ్ళు కరెక్ట్ మనం మొత్తం చెప్పలేదు, బట్ ఈరోజు చాలా న్యూస్ పేపర్లో దీనిపైన ఇవ్వడం జరిగిందనమాట. అంటే మన జమిలీ ఎన్నికలపైన 22వ జాతీయ న్యాయ కమిషన్ ఒక రిపోర్ట్ను తయారు చేస్తుంది. ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలని చెప్పేసి ఒక అంచనాకు రావడం జరిగింది. అంచనాల పైన ఒక్కోసారి కూడా ఎగ్జామ్లు అడుగుతున్నాడు కాబట్టి మరి జమిలీ ఎన్నికలంటే వన్ నేషన్ ఒకటే దేశం, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్, గుర్తుపెట్టుకోండి, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్, ఒకటే దేశం ఒకటే ఎన్నికలనే నినాదంతో సో మరి రాబోతున్నాయి ఈ యొక్క జమిలీ ఎన్నికలు. 2029లో దీనిపైన ఏర్పాటు చేద్దాం. అంతేకాకుండా రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన అధ్యయనాన్ని దీనిపైన కేటాయించాల్సిన అవసరం ఉంది, ఒక స్పెషల్ చాప్టర్ని దీనిపైన కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరి జాతీయ న్యాయ కమిషన్ ఒక రిపోర్ట్ తయారు చేస్తుందనే ఒక విషయం పైన రావడం జరిగింది ఈ జమిలీ ఎన్నికలపైన. మరి 22వ జాతీయ న్యాయ కమిషన్ ఈ రిపోర్ట్ను తయారు చేస్తుందని, మరి 22వ జాతీయ న్యాయ కమిషన్ చైర్మన్ ఎవరు
మై డియర్ ఫ్రెండ్స్ అంటే జస్టిస్ రుతురాజ్ అవస్థి అని చెప్పేసి అంటాం. అంటే ఎందుకు 2029 టైం పెట్టుకున్నారంటే ఈ మధ్యలో కొన్ని శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి, కొన్ని శాసనసభలకు మళ్ళీ టైం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే 2029 నాటికి అన్ని శాసనసభలు ముగిసే విధంగా మధ్య మధ్యలో కొన్ని అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. ఒకవేళ ముందుగా ఎన్నికలు జరగడం, తర్వాత ఎన్నికలు జరగడం, ఇలా చేసి ఒక టైం తీసుకొస్తారనమాట. అలా మనం జమిలీ ఎన్నికలపైన న్యాయ కమిషన్ అనేది సూచిస్తున్న సందర్భం మనకు ఉంటుంది. ఆల్రెడీ మన భారత ప్రభుత్వం అయితే మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఈ జమిలీ ఎన్నికలపైన రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి అంశం మనందరూ కూడా తెలుసు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మరొక విషయం గమనించాలి. 22వ జాతీయ న్యాయ కమిషన్ చైర్మన్ ఎవరన్నప్పుడు జస్టిస్ రితురాజ్ అవస్థి. ఇటీవల కాలంలో లోక్పాల్లో జ్యుడిషియల్ సభ్యుడే కూడా జస్టిస్ రితురాజ్ అవస్థి నియమితులు కావడం జరిగింది. మరి లోక్పాల్ చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ఏఎం కనిల్కర్ అనేవారు లోక్పాల్కు 2వ చైర్మన్గా నియమితులు కావడం జరిగిన సందర్భం. ఇక నెక్స్ట్ వచ్చేసి హాఫ్ లైన్ అండి. సో మరి ఎవరండి హాఫ్ లైన్ అంటే మరి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మరి ఏదైతే ఎల్పిజి అని చెప్పేసి అంటున్నామో లిబరలైజేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేటైజేషన్, సో గ్లోబలైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఈ సంబంధించినటువంటి విధానం ద్వారా మన భారతదేశంలో ఆర్థిక సంస్కరణకి పునాది వేసినటువంటి వారు మన తెలుగు వారు. మరి భారతరత్న అవార్డు గ్రహీత, సో మరి దక్షిణ భారతదేశం నుండి భారత ప్రధానిగా పదవి చేపట్టినటువంటి తొలి వ్యక్తి సో వారే పాములపర్తి వెంకట నరసింహారావు గారి యొక్క జీవిత విశేషాలపైన సో వినయ్ సీతాపతి రాసినటువంటి ఒక పుస్తకమే ఆఫ్లైన్. ఈ ఆఫ్లైన్ పుస్తకం ఆధారంగా అదే పేరుతో మరి ఆహా అనే ఒక సంబంధించినటువంటి ఓటీటీ సంస్థ వాళ్ళు సో మరి మన తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థ ఆహా ఈ ఓటీటీ సంస్థ వాళ్ళు ఒక వెబ్ సిరీస్ని నిర్మించబోతున్నారు అని చెప్పేసి మనం న్యూస్ ఇచ్చారు. ఇది ప్రకాష్ జా దర్శకత్వంలో రాబోతుంది కాబట్టి ఆ నేపథ్యం మనం ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. పుస్తక రచయిత అందరూ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక అద్భుతమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండి. ఫిబ్రవరి 28, 2024 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అని చెప్పేసి అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనే సంస్థ చేత కేరళలో ఉన్న ఈ సంస్థ చేత సో భారతదేశంలో తొలిసారిగా స్వదేశీయంగా సొంతంగా ఇండిజినస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పెర్రీ అనే ఒక పడవ ఒక సంబంధించిన బోట్ని ఆ విధంగా ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ టైం అన్నమాట భారతదేశంలో స్వదేశీ హైడ్రోజన్ ఇంధనయుత పడవను పెర్రీ సర్వీస్ని ఎక్కడ ప్రారంభించారనంటే అది కొచ్చిలో ప్రారంభించడం జరిగింది. మరి హైడ్రోజన్ ఇంధనం అంటే ఇది మనకి ఇక్కడ 21వ శతాబ్దపు ఇంధనము 21st సెంచరీ ఫ్యూయల్ 21వ శతాబ్దపు ఇంధనంగా దేని పిలుస్తారని చెప్పేసి అన్నప్పుడు అది హైడ్రోజన్ ఇంధనంగా పిలుస్తున్న సందర్భం అనమాట. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఫిబ్రవరి 29, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సో వివిధ దినపత్రికలటువంటి అంశాలని సో మనకు షామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు అందించడం జరిగింది. సో మరి ఫిబ్రవరి 29 సో మనకు ఈ రోజు ఉన్నటువంటి అంశాలు మరి ఎప్పుడో 4 years కోసం వస్తున్నటువంటి ఫిబ్రవరి 29 సో మరి ఒక రానున్నటువంటి పోటీ పరీక్షల్లో మరింతగా కష్టపడుతూ మరింతగా హార్డ్ వర్క్ చేస్తూ కుదిరితే ఆఫ్లైన్ క్లాసెస్ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ సో మొత్తానికైతే ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. సో ఈ 2 క్లాసెస్లు సమర్థవంతమైనటువంటి కోచింగ్ ద్వారా పేరొందినటువంటి సంస్థ షామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మరి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అందిస్తున్నారు యూనిఫామ్ జాబ్స్కి. సో మరింత సమాచారం గురించి కోర్సుల వివరాల గురించి స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.